Hi friends, welcome to our channel. Myself Surya Tholeti and then Surya Technique Academy లో నెట్వర్క్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 4కి స్వాగతం. అండ్ దెన్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నార్టన్స్ థియరం గురించి తెలుసుకుందాం. సో నార్టన్స్ థియరం అనేది ఎలా యూజ్ చేస్తారు, సో ఎందుకు యూజ్ చేస్తారు, ఎటువంటి సర్క్యూట్స్లో ఇది అప్లికేబుల్ అవుతుంది దాని గురించి తెలుసుకుందాం. అండ్ దెన్ ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్ సూపర్పొజిషన్ థియరం, థెవెనిన్స్ థియరం అండ్ దెన్ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ థియరం యొక్క లింక్స్ అనేవి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీఆర్ ఆల్సో చెక్ ఫర్ దట్ లింక్స్. ఓకే ఫ్రెండ్స్, సో నార్టన్స్ థియరంలోకి వెళ్ళే ముందు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. స్టిల్ వాచ్ ఫర్ ది టిల్ ఎండ్. ఓకే ఫ్రెండ్స్, అండ్ దెన్ నార్టన్స్ థియరం. సో ఫ్రెండ్స్ ఈ యొక్క డెఫినేషన్ అనేది మీరు చూస్తే పెద్ద ఉందా అనుకోవచ్చు. ఈ యొక్క డెఫినేషన్స్ అండ్ దెన్ సో ఫార్ములాస్ ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ నుంచి తీసుకుని చెప్తున్నవి. వీఆర్ ఆల్సో మస్ట్ వాచ్ ఫర్ దిస్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, చూడండి స్టేట్మెంట్ నార్టన్స్ థియరంలో. ఇన్ ఎనీ linear active network consisting of a independent and or the dependent voltage and current sources. అంటే ఏదైనా ఒక నెట్వర్క్లో లీనియర్ నెట్వర్క్లో ఇండిపెండెంట్ సోర్స్ కానీ డిపెండెంట్ సోర్స్ అంటే డిపెండెంట్ సోర్స్ అంటే వోల్టేజ్ సోర్స్ అవ్వచ్చు, కరెంట్ సోర్స్ కానీ ఆ సోర్సెస్ ఉన్నప్పుడు లీనియర్ బైలాటరల్ నెట్వర్క్ ఎలిమెంట్స్ కెన్ బి రీప్లేస్డ్ బై ద ఈక్వివలెంట్ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ది రెసిస్టెన్స్. సో మనకి ఇదే, సో కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ది రెసిస్టెన్స్, ఇదే మెయిన్ మనకి నార్టన్స్ థియరం కి మెయిన్ పాయింట్ అనమాట. అంటే ద కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ది రెసిస్టెన్స్. అదే కానీ మనం థెవెనిన్స్ థియరంలో వస్తే కనుక వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ది రెసిస్టెన్స్. నార్టన్స్ థియరంకి వచ్చేసరికల్లా కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ది రెసిస్టెన్స్. సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ థియరం ప్రకారం జరుగుతుంది. సో నార్టన్స్ థియరమ్స్ అండ్ థెవెనిన్స్ థియరం కూడా రెండు గిట్లకి ఒకటి ఇంటర్లింక్ ఉంది. దీని గురించి ఆల్రెడీ థెవెనిన్స్ థియరంలో కూడా మాట్లాడుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ దెన్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమన్నాడు, ఏ ఒక నెట్వర్క్ని, ఒక బైలాటరల్ నెట్వర్క్ని ఎలిమెంట్స్ అని రిప్లేస్ చేసి ఒక ఈక్వలెంట్ సర్క్యూట్గా మార్చడం కోసం, అంటే ఒక కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ది రెసిస్టెన్స్గా తీసుకురావడం కోసం ఇది మనకు ఉపయోగపడుతుంది అని అంటున్నాడు. సో మెయిన్ కాన్సెప్ట్ ఇదే ఫ్రెండ్స్. అండ్ దెన్ ఆల్సో ది కరెంట్ సోర్స్ బీయింగ్ ఏ షార్ట్ సర్క్యూటెడ్ అక్రాస్ ది లోడ్ టెర్మినల్స్. అంటే సో లోడ్ టెర్మినల్స్ ఎదురుగా ఉన్నటువంటి కరెంట్ సోర్స్ అనేది షార్ట్ సర్క్యూట్ అనమాట. అండ్ దెన్ రెసిస్టెన్స్ బీయింగ్ ది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సోర్స్ నెట్వర్క్ లుకింగ్ త్రూ ఏ ఓపెన్ సర్క్యూట్ లోడ్ టెర్మినల్స్. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చేటప్పుడు అలా ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సోర్స్ నెట్వర్క్, సో అది ఓపెన్ సర్క్యూట్ లోడ్ టెర్మినల్స్ కింద పరిగణలోకి తీసుకోబడుతుంది అనమాట. అంటే ఇందులో రెసిస్టెన్స్ అనేది మనం ఓపెన్ సర్క్యూట్ కింద రెసిస్టెన్స్ క్యాల్కులేట్ చేసేటప్పుడు అక్కడ ఉన్న టెర్మినల్స్ మనం ఓపెన్ సర్క్యూట్ చేసి అలా చేయాల్సి వస్తుంది. అంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి ఎలా ఉంది అంటే లీనియర్ నెట్వర్క్ విత్ వోల్టేజ్ సోర్స్ అండ్ రెసిస్టెన్స్. ఒక లీనియర్ నెట్వర్క్ వోల్టేజ్ సోర్స్ తోటి రెసిస్టెన్స్ తోటి ఉంది విత్ ఆర్ఎల్. దాన్ని మనం ఇలా ఈక్వలెంట్ సర్క్యూట్ గా మార్చాలంటే చూసారా, కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ది రెసిస్టెన్స్. అదే కదా అన్నాడు, కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ది రెసిస్టెన్స్. ఓకే ఫ్రెండ్స్, సో స్టేట్మెంట్ మనం ఏది చెయ్యాలి మనం అనేది అర్థమైంది కదా. వీఆర్ ఆల్సో నోట్ ఫర్ దట్. ఓకే, ఇప్పుడు నార్టన్స్ థియరంలో ఒక సర్క్యూట్ని తీసుకొని దాన్ని మనం నార్టన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్గా మార్చాలి. సో మన స్టేట్మెంట్ థియరం యొక్క మెయిన్ ఏం కూడా అదే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ సర్క్యూట్ని తీసుకున్నాను. ఇందులో వోల్టేజ్ సోర్స్ ఉంది, లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్ ఉంది, R1 R2 R3 రెసిస్టెన్స్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి నేను సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే కనుక ఇందులో వస్తాను కదా, వీ కెన్ రిమూవ్ ఫర్ ది ఆర్ఎల్ లోడ్ రెసిస్టెన్స్. సో లోడ్ రెసిస్టెన్స్ రిమూవ్ చేసి అక్కడ షార్ట్ సర్క్యూట్ చేయాలి. సో ఓకే ఫ్రెండ్స్, సో ఇది R1 R2 R3 VS. సో ఫస్ట్ నేను ఏంటంటే ఐని ఫైండ్ అవుట్ చేయాలి. సో I ఈక్వల్స్ టు V/R కదా బేస్డ్ ఆన్ ద హోమ్స్ లా. సో ఇప్పుడు ఏంటంటే నాకు V అంటే ఇక్కడ VS అంటే ఇప్పుడు R కనుక్కోవాలి. R ఫైండ్ అవుట్ చేయాలి. నాకు 3 రెసిస్టెన్సెస్ ఉన్నాయి, R1 R2 R3. ఇది సిరీస్ ఉంది, రెండు ప్యారలల్గా ఉన్నాయి. అంటే R1 ప్లస్ R2 ఇంటూ R3 బై R2 ప్లస్ R3 ఇంతే కదా. సో ఓకే ఫైన్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇదేం షార్ట్ సర్క్యూట్ చేసాం అంటే ఇది ISC అంతే కదా.
సో షార్ట్ సర్క్యూట్ ఎప్పుడైతే చేస్తామో మనకు ఆల్రెడీ డెఫినేషన్లో కూడా ఉంది, యూ కెన్ ఓపెన్ ది రెసిస్టెన్స్ ఆఫ్ దట్ లోడ్ టెర్మినల్స్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ అని చెప్పేసి. సో ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ కరెంట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఐఎస్సిని, సో మనం ఐఎస్సిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో ఈ రెండింటిని బేస్ చేసుకుని, అంటే ఇక్కడ ఐఎస్సి దగ్గర ఏముంది, ఈ రెండే ఉన్నాయి, అంటే R2 ఉంది, R3 ఉంది. సో మనకి కరెంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఇటు సైడ్ నుంచి వస్తుంది కనుక దాన్ని చూసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైనా సరే థెవెనిన్స్ థియరం బేస్ చేసుకున్నప్పుడు మనం ఈ టెర్మినల్స్ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తాం, దానికి అక్రాస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే మనకి ఇప్పుడు అందరం కరెంట్ కూడా, సో మనం కరెంట్ ఐ వస్తుంది కనుక ఐని తీసుకుంటాం, అంటే మనం R3 దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. అప్పుడు R2 ప్లస్ R3, ఓకే, ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు మనకి ఐఎస్సి కూడా వచ్చేసింది, ఐ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే కనుక ఇవి ఇట్లా మనం పక్కన నోట్ చేసి ఉంచుకొని మనం దీన్ని నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎందుకంటే ఇప్పుడు మనకి ఐఎస్సి వచ్చింది, నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే నార్టన్స్ రెసిస్టెన్స్ ఆర్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఆర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో థెవెనిన్స్ థియరంలో నార్టన్స్ థియరంలోకి వచ్చేటప్పటికల్లా దాన్ని నార్టన్స్ రెసిస్టెన్స్ అనొచ్చు, లేదా ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనొచ్చు. థెవెనిన్స్ థియరంలో డైరెక్ట్గా థెవెనిన్స్ రెసిస్టెన్స్ అని కూడా అంటాం, ఇందులో కూడా అలా కూడా అనొచ్చు, నో ప్రాబ్లం. సో ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఇదే సర్క్యూట్లో చిన్న మోడిఫికేషన్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఇటు నుంచి మనం ఆర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనొచ్చు, లేకపోతే ఆర్ అన్న అనొచ్చు, ఆర్ థెవెనిన్స్ అనొచ్చు. సో మనం రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో R1, R2, R3, సో ఇటు సైడ్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు మనకి నేను ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనుకుంటున్నాను, సో వాట్ మేము ఎలాగైనా అనుకోవచ్చు. మనం ఇటు సైడ్ నుంచి వస్తాం కనుక R2, సో ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి కనుక ప్లస్ R1 ఇంటూ R3 బై R1 ప్లస్ R3. మనకు ఇప్పుడు టోటల్ రెసిస్టెన్స్ అంటే నార్టన్స్ రెసిస్టెన్స్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో నెక్స్ట్ మనం దీనికి, అంటే మన దగ్గర RN ఉంది, ఐఎస్సి ఉంది, డైరెక్ట్గా ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం ఒక ఈక్వలెంట్ సర్క్యూట్ని డ్రా చేసుకోవడం. సో మనం ఇప్పుడు ఈక్వలెంట్ సర్క్యూట్ని డ్రా చేసుకోవాలి. సో అంటే నేను మిగతా ఎందుకు చెరపట్లేదు అంటే కనుక క్లియర్గా 1 by 1 అర్థం కావడం కోసం నేను చెరపట్లేదు ఫ్రెండ్స్. అంతే. ఇప్పుడు మనకి సో బేస్డ్ ఆన్ ఫర్ ది ఐఎల్, సో ఐఎల్ ఈక్వల్స్ టు ఐఎస్సిని తీసుకుంటే లోడ్ రెసిస్టెన్స్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు సో ఐఎస్సిని ఈ అండ్ దెన్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్రెడీ మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికల్లా మనకి ఐఎస్సి వచ్చేసింది, ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఇంటర్నల్ రెసిస్టెన్స్ అని వస్తుంది, నార్టన్స్ రెసిస్టెన్స్ వచ్చేసింది, మనకి అయిపోయినట్టే. సో ఇప్పుడు దీని ఏముంది, వోల్టేజ్ సోర్స్ మనం కరెంట్ సోర్స్ కింద డైరెక్ట్ కన్వర్ట్ చేసేయచ్చు బేస్డ్ ఆన్ ది సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ థియరం. సో అప్పుడు ఎప్పుడైతే మనం ఈక్వివలెంట్ సర్క్యూట్ కింద కన్వర్ట్ చేసామో సో అప్పుడు మనకి ఎలా అవుతుందంటే కనుక సో కరెంట్ సోర్సు, సో ప్యారలల్ ఆఫ్ రెసిస్టెన్స్, లోడ్ రెసిస్టెన్స్, RL, RN, ISC. సో ఓకే ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఉంది, నాకు ఇదంతా రెసిస్టెన్స్ వచ్చేసింది. సో ఈ రెసిస్టెన్స్ని అండ్ దెన్ ఈ వోల్టేజ్ సోర్స్ని ఇప్పుడు నేను కరెంట్ సోర్స్ కింద కన్వర్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ థియరంలో మాట్లాడుకున్నాను. సో వోల్టేజ్ సోర్స్ని కరెంట్ సోర్స్ కింద కన్వర్ట్ చేయడం, కరెంట్ సోర్స్ని వోల్టేజ్ సోర్స్ కింద కన్వర్ట్ చేయడం, అంతే కదా. అంతే నార్టన్స్ థియరం ఒక బేస్ ఏంటి, సో కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ది రెసిస్టెన్స్. సో ఓకే, ఇప్పుడు కరెంట్ సోర్స్ ఉంది ఇన్ ప్యారలల్ విత్ ది రెసిస్టెన్స్. సో ఇదే మనకి ఈక్వివలెంట్ సర్క్యూట్ అనమాట. సో ఓకే, సో ఇప్పుడు సో మనకు ఇప్పుడు ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ వచ్చేసింది ఐఎస్సి. సో ఇక్కడికి వచ్చేసరికల్లా ఇప్పుడు మనం ఐని ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఐఎల్, సో ఇప్పుడు ఐఎల్ని బేస్ చేసుకుని ఐఎల్ ఈక్వల్స్ టు ఐఎస్సి, ఈ రెండు ప్యారల్గా ఉన్నాయి. సో అంటే మనం ఆర్ఎల్ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తున్నాం కనుక ఆపోజిట్ రెసిస్టెన్స్, అంటే ఆర్ ఇంటూ బై ఇంటర్నల్ రెసిస్టెన్స్ బై ఆర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ప్లస్
RL. సో ఇదే మనకి డైరెక్ట్ ఈక్వేషన్. సో ఆర్ఎన్ బదులు ఆర్ఎల్, సో ఆర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు, లేకపోతే నార్టన్స్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. సో చాలామంది ఐఎల్ ఈక్వల్స్ టు ఐఎస్సి షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఇంటూ సో నార్టన్స్ రెసిస్టెన్స్ బై నార్టన్స్ రెసిస్టెన్స్ ప్లస్ లోడ్ రెసిస్టెన్స్. సో అలా అనుకుంటాం. సో ఓకే ఫ్రెండ్స్, క్లియర్. సో మనం ఏం చేసాం, సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే కనుక వీ కెన్ రిమూవ్ ఫర్ ది లోడ్ రెసిస్టెన్స్ and then we can find out for the total current and then find out for the short circuit current and then find out for the total resistance. సో మనకి టోటల్ రెసిస్టెన్స్ వచ్చాక, కరెంట్ వచ్చాక, సో వోల్టేజ్ సోర్స్ని మనం డైరెక్ట్గా సో కరెంట్ సోర్స్ని కన్వర్ట్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ ది సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ థియరం. సో దట్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనకి ఎలా ఈక్వివలెంట్ సర్క్యూట్ వస్తుంది. సో ఆ ఈక్వివలెంట్ సర్క్యూట్ వచ్చిన తర్వాత ఐఎల్ని బేస్ చేసుకుని ది ఫైండింగ్ ఏ కరెంట్ త్రూ ఆర్ఎల్, అంటే సో ఆర్ఎల్ దగ్గర మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కనుక ఐఎల్ని బేస్ చేసుకుని సో కరెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో అందుకు చూడండి, ఐఎల్లో అంటే ఐఎస్సి ఇంటూ ఆర్ ఇంటర్నల్ బై ఆర్ ఇంటర్నల్ ప్లస్ ఆర్ఎల్. సో నార్టన్ రెసిస్టెన్స్ బై నార్టన్ రెసిస్టెన్స్ లోడ్ రెసిస్టెన్స్. ఓకే ఫ్రెండ్స్, క్లియర్. ఇంతవరకు ఏముండదు. అంతే నార్టన్స్ దగ్గర మనం ఎక్కడ యూస్ చేస్తామంటే కనుక యూ కెన్ డైరెక్ట్లీ యూ కెన్ ఫైండ్ అవుట్ ఫర్ ది కరెంట్ సోర్స్ని ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు వోల్టేజ్ సోర్స్ ఉన్న చోట సో ఈ నార్టన్స్ థియరం అనేది మనం బేస్ అవుతుంది. అండ్ దెన్ దీస్ థియరం విల్ ఆల్సో అప్లికబుల్ ఫర్ ది అనాలిసిస్ ఆఫ్ ది పవర్ సిస్టమ్. సో సర్క్యూట్ అనాలిసిస్ ఆఫ్ ది పవర్ సిస్టమ్స్లో మనకి యూజ్ అవుతుంది. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆల్సో. అండ్ దెన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా హైయర్ స్టాండర్డ్స్ నుంచి తీసుకొచ్చినవి. ఫర్ మోర్ అప్డేటింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ టు సపోర్ట్ ఫర్ ది ఆల్ ఆఫ్ యూ. అండ్ దెన్ లైక్, షేర్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్ళడం కోసం ద బేస్ ఆన్ ఫర్ ది హైయర్ స్టాండర్డ్స్ దీస్ వీడియోస్ ఆన్ ది కనెక్ట్ ఫర్ ది లెక్చర్స్. Okay.